గతేడాది విడుదలైన మలయాళ థ్రిల్లర్ ఫుటేజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పొరుగింటి మహిళ మిస్టరీని ఛేదించే జంట కథను ఈ సినిమా చూపుతుంది. ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్లో తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్ కూడా నటించింది. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా వస్తూనే ఉంటుంది. అలా గతేడాది ఆగస్టులో వచ్చిన సినిమా ఫుటేజ్. ఫౌండ్ ఫుటేజ్ ఆధారంగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తొలి మూవీ ఇది. అయితే ఏడాది తర్వాత ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వస్తోంది. మలయాళం సీనియర్ నటి మంజు వారియర్ నటించిన సినిమా ఫుటేజ్. ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి సన్నెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రాబోతోంది. గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ కాగా, ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓనం సందర్భంగా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం వెల్లడించింది. లెన్స్ నుంచి చూస్తే ఏదీ దాగి ఉండలేదు. మీరు కేవలం చూడం లేదు. మీరు నిఘా పెడుతున్నారు. దానిని సెప్టెంబర్ 5 నుంచి సన్నెక్స్లో చూడండి అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన పోస్టర్పై రికార్డు చేసిన ప్రతిదీ చూడటానికి కాదు. ఓనం స్పెషల్ ఫుటేజ్ సెప్టెంబర్ 5 నుంచి సన్నెక్స్లో అని రాసి ఉంది. ఫుటేజ్ మూవీని కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కథగా తెరకెక్కించారు. ఇది వ్లోగర్స్ అయిన ఓ జంట చుట్టూ తిరుగుతుంది. విశాఖ్, గాయత్రి ఈ పాత్రల్లో నటించారు. వాళ్ళు తమ పొరుగింటి మహిళ మిస్టరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. రికార్డు చేసిన ఓ ఫుటేజ్ వాళ్ళు చూస్తారు. అది కాస్తా కథను థ్రిల్లింగ్ టర్న్ తీసుకునేలా చేస్తుంది. ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వాళ్ళు ఓ అడవిలో ఉన్న ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాను ఓ ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్లో చూపించారు. ఆ జంట కెమెరాకు చిక్కిన రికార్డింగులను మన ముందు ప్లే చేస్తున్నట్లుగా సినిమా సాగుతుంది. ఫస్టాఫ్ భర్త కెమెరాలోని రికార్డులు చూపించగా, సెకండాఫ్ భార్య కెమెరాలోని రికార్డింగ్ చూపిస్తారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఐఎండిబిలో కేవలం 4.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 5 నుంచి సన్నెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. చివరగా, ఫుటేజ్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆశిద్దాం.